ఈ లిక్కర్ కేసులో ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో రోజుకో కొత్త పేరు రోజుకో కొత్త చర్చ మనం రోజు మాట్లాడుకుంటున్నాం వింటూ ఉన్నాము. సరే ఎట్టకేలకు కీలకంగా ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులకి బెయిల్ వచ్చింది, పూర్తి స్థాయి బెయిల్. మిథున్ రెడ్డికి కూడా మధ్యంతర బెయిల్ ఇస్తూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కొంతకాలం ఇంతకాలం ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఏం జరుగుతుందని చర్చ నడిచింది. ఇది బెయిల్ కాలం. ఇంకొంతకాలం బెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అందరికి ఇప్పుడు ఒక ముగ్గురికి వచ్చింది, మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది, ఇంకా బెయిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళందరికీ బెయిల్స్ ఇవ్వడం మొదలెడతారు. సహజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళందరూ విడుదలవుతున్నప్పుడు సహజంగా ఆ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది. పైపెచ్చు గతంలో బెయిల్స్ నిరాకరించారు. బెయిల్ నిరాకరించడం లేదా బెయిల్ ఇవ్వడం అనేది కేసుకు సంబంధం లేదు. కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే బెయిల్ కానీ ఒక అప్పీల్ చేశారనుకోండి, రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేప్పుడు బెయిల్ కావాలని అడిగారు అనుకోండి, కోర్టు ఇవ్వలేదనుకోండి, కోర్టు నమ్ముతా ఉంది తప్పు చేసినట్టు అని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఒకవేళ బెయిల్ ఇచ్చిందనుకో వీళ్ళు మమ్మల్ని కోర్టు నమ్మింది, మేమేం తప్పు చేయలేదు. బెయిల్కి నేరానికి సంబంధం ఉండదు. బెయిల్ అనేది అరెస్ట్ అయినప్పుడు ఒక పౌరుడు యొక్క హక్కు స్వేచ్ఛ సంబంధించి వాళ్ళు ఆ సమయంలో విచారణ చేసే సమయంలో బయట ఉంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమోనని వాళ్ళు లోపల ఉంటే బాగుంటుంది. విచారణ కోసము విచారణ సమయం, ఆ విచారణ కోసం వాళ్ళు లోపల పెట్టడం తప్ప బెయిల్ అనేది శిక్ష కాదు, లేదా జైల్లో ఉండడం అనేది శిక్ష కాదు. కోర్టు తీర్పిచ్చిన తర్వాత శిక్ష పడిన తర్వాత అది శిక్ష అవుతుంది. విచారణ సమయంలో జైల్లో ఉండడం అనేది వాళ్ళు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో సహనిందితుల్ని కావచ్చు, సాక్షులని, దానికోసమే లోపల పెడతారు తప్ప తప్పు చేశారని ఒప్పుకొని కాదు. కాబట్టి బెయిల్ ఇచ్చినా బెయిల్ నిరాకరించిన కేసులో ఆ విచారణలో భాగంగా చూడాలి తప్ప నేరంలో భాగంగా చూడలేదు. కాకపోతే రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్లో ఏం చెప్పేసింది, బెయిల్లు మిథున్ రెడ్డి గారు అడిగారు, అందరినీ ఎవరు అడిగినా బెయిల్ ఇవ్వలేదంటే, ఎవరు అడిగినా రిమాండ్కి పంపించారు అంటే కోర్టు ఏదో నమ్ముతుంది, అంటే ఏదో జరిగింది అనేది. ఇప్పుడు బెయిల్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు కోర్టు నమ్మేసిందా వీళ్ళేం తప్పు చేయలేదని అనుకోవచ్చా? రెండు తప్పు. కాబట్టి బెయిల్ ఇవ్వడం అనేది సాధారణ విషయం. పౌరుడు హక్కు స్వేచ్ఛగా బతకడం, అంటే శిక్ష పడేంత వరకు. ఇక్కడ బెయిల్ నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఇది బెయిల్ కాలం అన్న, ఇంకా రాబోయేదంతా బెయిల్ కాలం అని. బెయిల్ కాలం ఎందుకు అంటున్నానంటే, అశోక్ గారు బేసిక్ మన సందర్భాలు అనుకున్నాం, 60 రోజులు మనకు 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయి ఉంటే 60 రోజుల విచారణ పూర్తి చేసి బెయిల్ ఇవ్వాల్సిందే. తర్వాత ఆ 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయి ఉంటే 90 రోజుల్లో బెయిల్ విచారణ పూర్తి చేసి బెయిల్ ఇచ్చేయాలి. ఇది నామ్స్, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళందరూ 60 రోజులు, 70 రోజులు, 100 రోజులకు వచ్చేస్తున్నారు. సో మిథున్ రెడ్డి గారు కూడా దాదాపు 50 రోజులకు వచ్చేసారు. కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా బెయిల్కి దగ్గరగా ఉన్నారు. సాంకేతికంగా చూసినా కూడా విచారణ కూడా ఒక దశ దాటింది కాబట్టి ఇంకా ఈడీలు ఇట్లాంటి ఎన్ఫోర్స్మెంట్ రకరకాల కేసులు పెట్టి ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి ఇంకా కొంత విచారణ సమయం ఉందనే పేరుతో చేయాల్సిందే తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా ప్రభుత్వం సిట్ వ్యూహాత్మకంగా వేస్తుంది. మీకు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లు అంటాం. పూర్తి స్థాయి ఛార్జ్ షీట్లు చేస్తే రెండు జరుగుతుంది. ఒకటి, ఉండే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కాదు, ఇంకా కొంతమంది ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మందిని అరెస్ట్ చేసినారు కేసులో, ఛార్జ్ షీట్ వేసేసారనుకోండి, ఛార్జ్ షీట్ వేయడం అంటే అర్థం ఏంటి, విచారణ పూర్తి చేశారని, ఎవిడెన్స్ అని వాళ్ళు కనిపినాయి. ఇంకా ఎవిడెన్స్ అని పూర్తి విచారణ పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తప్ప జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి కొత్తగా ఎవరైనా అరెస్ట్ చేయాలంటే కూడా సాధ్యం. అందువల్ల తెలివిగా అనుబంధ ఛార్జ్ షీట్ లేదు, అంటే ఇంకా పూర్తి కాలేదు విచారణ. కాబట్టి ఇంకా కొత్తగా న్యూన 1-2 అరెస్టులో అదుపులో తీసుకోవాలనుకోండి, పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ చేస్తే కోర్టు అడుగుతుంది, విచారణ పూర్తయింది కదా, ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్ కోర్టులో చేయండి అంటుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు తెలివిగా అనుబంధ ఛార్జ్ షీట్లు వేస్తుంటారు. ఇప్పుడు ఆ లాజిక్ కొనసాగుతుంది. కొత్తగా అరెస్ట్ అయ్యే వాళ్ళ కోసం ఏమైనా పెడతారో తెలియదు. ఏదైనప్పటికీ కూడా సాంకేతిక అంశాలు చూసినా, ఏ రకంగా చూసినా కూడా వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారికి వచ్చింది, అది బెయిల్ అనలేము, ఒక ఎసులుబాటు. అంటే పార్లమెంటు సభ్యుడిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్స్ భాగంగా ఇచ్చినటువంటి అవకాశం. అసలు వాళ్ళు వెళ్తారు, ఓటేస్తారు, తిరిగి సరెండర్ అయిపోతారు. నేను అనుకుంటున్నాను జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు వాళ్ళందరికీ బెయిల్ రావడం, మిథున్ రెడ్డి గారు కూడా 50 రోజులు ఉండడం వల్ల త్వరలోనే మిథున్ రెడ్డి గారు కూడా సాంకేతిక అంశాలు చూసుకున్నా కూడా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ముగ్గురు వచ్చారు, మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు భవిష్యత్తులో పూర్తి స్థాయి బెయిల్, ఇది కేవలం ఓటేయడానికి ఇచ్చిన బెయిల్ మాత్రమే. కాబట్టి పూర్తి స్థాయిలో బెయిల్ కూడా మిథున్ రెడ్డి గారికి వచ్చే అవకాశాలు త్వరలోనే ఉంటాయి. కానీ నిన్న బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా
పోలీసులు కావచ్చు జైలు అధికారులు సరిగా పట్టించుకోలేదని చెప్పేసి పెద్ద ఎత్తున వాదన అనిపిస్తుంది. దానికి సంబంధించి మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి దానికి సంబంధించి వాళ్ళని మళ్ళీ అడ్డు చెప్పాలని చెప్పేసి ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, హైకోర్టుకు వెళ్ళటము, ఇదంతా పెద్ద ఇమీడియట్గా తీసుకొని దీని మీద విచారించాల్సిన అవసరం లేదని చెప్పేసి దానికి మళ్ళీ ఈ రోజుకు పోస్ట్ పోన్ చేసి ఈ రోజు మళ్ళీ ఆ కేసుని విచారించటము, దాని మీద మాకు ఆర్డర్స్ ఇచ్చారు కదా కోర్టు, ఏసీబీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది మమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పినా కూడా దాదాపు 6-7 గంటలు లేటుగా రిలీజ్ చేశారని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మేర ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కక్ష సాధింపు చర్యలుగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ? సహజంగా రాజకీయ వైరాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దీంతో పెద్ద సాధించేది కూడా లేదు. అసలు ధనంజయ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీడియాతో మాట్లాడాడు. ఆయన పని ఆయన చేసుకోబోతుండే టైపు. ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడారు. అంటే ఇప్పటికీ 60-70 రోజులు పైన ఉన్నారు, 90 రోజులు దాకా ఉన్నట్టున్నారు. సో వాళ్ళకి సాధారణంగా బెయిల్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇన్ టైంలో విడుదల చేయడం అనేది న్యాయం. అయితే శనివారం కదా కాబట్టి శనివారం మిస్ అయిపోతే ఇంకా ఆదివారం సెలవు కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు అదనంగా పెట్టుకోవడం ఒక విపరీత ధోరణి అంటారు వీళ్ళంటే. ఇంకా 60 రోజులు ఉన్న వాళ్ళకి 61 రోజు పెడితే ఏమైపోదు. కానీ దీనివల్ల సాధించేది ఏంది? ఇది మొదటి అంశం. రెండో అంశం, ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ పైన వాళ్ళు లంచ్ మోషన్కి వెళ్ళారు హైకోర్టులో. ఒక హైకోర్టు స్టే ఇస్తే మళ్ళీ అట్లే కంటిన్యూ చేయొచ్చు కదా అని. ఇప్పుడు విడుదలైనారు కదా, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ విడుదలయ్యారు, 60 రోజులు లోపల ఉన్నారు, మళ్ళీ మీరు ఇవ్వడం కరెక్ట్ కాదు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి రెండు ఉంటాయి. ఒకటి ఇంకో రోజు అదనంగా ఉన్నా కూడా పెట్టుకుందామని ఆనందం. రెండోది ఏంటంటే ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన దానిపైన వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ ఏమన్నా కోర్టు ఏమైనా తాత్కాలికంగా స్టే ఇచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతారు అనే ధోరణి ఏదో కనిపిస్తుంది. దానివల్ల కానీ సాధారణ ఏమవుతుందంటే అశోక్ గారు బేసిక్గా అంటే నేను ఒక ఇష్యూస్లో 2 మూమెంట్స్లో పోయొచ్చాను. వాళ్ళు పోయేటప్పుడు ఒక అరగంట ఫార్మాలిటీస్ ఉంటాయి, అంటే రాసుకోవడాలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇవి ఉంటాయి. మళ్ళీ విడుదలయ్యేటప్పుడు 2-3 గంటల ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ జడ్జి గారు తీర్పు ఇచ్చిన వెంటనే కాపీ రాదు. జడ్జి గారు బెంచ్ నుంచి ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత తీర్పు చెప్తాడు. కానీ తమాషా ఏంటంటే మళ్ళీ తీర్పు టైపిస్ట్ ఆర్డర్ స్టెనో మళ్ళీ జడ్జి గారు లోపలికి మళ్ళీ జడ్జి డిక్టేట్ చేయాలి కదా. అప్పుడు జడ్జి గారు తన విచక్షణాధికారులు ఆర్గ్యుమెంట్ తన తీర్పు చెప్తాడు, రాసుకుంటాడు. కానీ దాన్ని టైప్ చేసి దాన్ని సంతకం పెట్టాల్సింది మళ్ళీ జడ్జి గారు లోపల రూమ్ లో తీసుకెళ్లి మొత్తం డిక్టేట్ చేస్తారు. డిక్టేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన బెంచ్ మీదకి వచ్చేస్తాడు. మళ్ళీ ఆయన దిగినప్పుడు సంతకాలు పెడుతుంటాడు. ఈ ఫార్మాలిటీస్ ఒక రోజు కూడా అవుతుంది. వాళ్ళకి ఒకే కేసు కాదు కదా, 100 కేసులు తీస్తుంటారు. అందువల్ల ఆ జడ్జిమెంట్ కాపీ బయట రావడానికి సంతకం పెట్టడానికి ఒక టైం పడుతుంది. అది చూపించుకుంటే జైల్లో ఉండే వాళ్ళు ఇవ్వరు. మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత 2-3 గంటల ఫార్మాలిటీస్ ఉంటాయి. పోయినప్పుడు ఏ ఫార్మాలిటీస్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ చేయడానికి ఒక రోజు పడుతుంది. అందువల్ల బెయిల్ ఇచ్చేసిన సాయంత్రం బెయిల్ ఇచ్చానికి 5 గంటలకు ఆ రోజు రాలేరు. కానీ ఇట్లాంటి సాంకేతిక అంశాలు కొంచెం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా డ్రాగ్ చేశారనుకోండి సిబ్బంది, అది ఇంకొంచెం టైం పడుతుంది. అలాంటిదే జరిగినట్టు కొంచెం ఆ బాధ అనిపించింది. అది వాళ్ళు బయటికి మాట్లాడినట్టుగా చూడాలి.